కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1, 2026 నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో పలు ప్రముఖ బ్యాంకులు తమ సేవా నిబంధనలలో కీలక మార్పులు చేస్తున్నాయి. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి మరియు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇకపై యూపీఐ ద్వారా ఏటీఎంల నుండి చేసే నగదు ఉపసంహరణలను కూడా సాధారణ ఏటీఎం లావాదేవీలుగానే పరిగణించనుంది. దీనివల్ల నెలకు నిర్ణయించిన ఉచిత లావాదేవీల పరిమితిలో ఇవి కూడా చేరిపోతాయి. ఒకవేళ ఈ పరిమితి కనుక దాటితే ప్రతి అదనపు లావాదేవీకి రూ. 23 వరకు ఛార్జీతో పాటు పన్నులు కూడా చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు పంజాబ్ నేషనల్ బ్యాంక్ తమ డెబిట్ కార్డుల ద్వారా నగదు తీసుకునే రోజువారీ పరిమితిని తగ్గించింది. కొన్ని రకాల కార్డులపై ఉన్న ₹1,00,000 పరిమితిని 50,000కు, మరికొన్ని ప్రీమియం కార్డులపై ఉన్న 1.5 లక్షల పరిమితిని ₹75,000కు కుదించింది. ఖాతాదారుల భద్రత మరియు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంతోనే బ్యాంకులు ఈ నిర్ణయాలు తీసుకున్నాయి. ఇతర బ్యాంకులు ఏటీఎంలను వినియోగించినప్పుడు కూడా మెట్రో మరియు నాన్ మెట్రో నగరాల ప్రాతిపదికన వర్తించే ఉచిత పరిమితులలో మార్పులు ఉండే అవకాశం కూడా ఉంది.